ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి రాజకీయ పార్టీని అడగొక్కాలని చూస్తున్న సందర్భంలో ఇందిరాగాంధీ కొడుకును కూడా ఈ దేశంలో ఓడించాలనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలని నేను ఆయన తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో నేనే గొప్ప అధికారాన్ని అడ్డపెట్టుకుని కదా దేశ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అధికారం ప్రజలకి సర్వీస్ చేయమని అధికారాన్ని అప్పగిస్తే సర్వీస్ కంటే పరిపాలన కంటే ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ప్రభుత్వం దాకా నెలకి ఎంత ఆదాయం కావాలి, ఏ అంశం మీద ఎంత ఆదాయం కావాలి అనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వాలు పెడుతూ ఆ ఆదాయాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి తీవ్రంగా నెగ్గాలనే ప్రయత్నం, అధికారం చేయాలనే ప్రయత్నం, అధికారం ప్రజల ఆదరణ కోసం కాదు, అధికారం ప్రజల సంక్షేమం కోసం కాదు, అధికారం రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతిని అభివృద్ధిలో తీసుకోవడం కోసం కాదు, అధికారం అనేది మా యొక్క వ్యాపారం కోసం, అధికారం అనేది ప్రభుత్వం యొక్క వ్యాపారం కోసంగా ఇవాళ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ద్వారా ముందుకు వెళ్తుంది. దీన్ని మోదీ నాయకత్వంలో, దీన్ని అమిత్ షా నాయకత్వంలో, దీన్ని నడ్డా గారి నాయకత్వంలో ఎదుర్కొనేటువంటి పార్టీ ప్రభుత్వం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా.